ఇప్పటి వరకు సినిమాల్లో మీరు సాడ్ చందమామ కథలు కూడా అన్ని సాడ్ ఎండింగ్స్ ఇచ్చారు ఆల్మోస్ట్. చందమామ కథలు ఆ స్టోరీస్ 7 ఎన్ని స్టోరీస్ ఉన్నాయి, కొన్ని ఎక్కువగా సాడ్ ఎండింగ్స్ ఉన్నాయి కదా. దీంట్లో కూడా అంటే దీంట్లో ఈ సినిమాకి వచ్చేసరికి గుంటూరు టాకీస్కి అంత ఆల్మోస్ట్ వాళ్ళు విలన్సే కానీ ఒక కామిక్ విలన్స్ అన్నట్టు ఒక విధంగా. అంటే వాళ్ళను చంపాల్సిన నిజంగా అంటే స్టోరీ పరంగా అవసరం ఉందంటారా? I thought that is the only way to conclude the film. I know some people felt it's an abrupt ending, but ఒక పీక్కి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆ మెడికల్ షాప్ నుంచి పదండి రమ్మని డెన్కి తీసుకెళ్ళండి అందరినీ అన్న తర్వాత మళ్ళీ డెన్లో సీన్ వేస్తే అప్పటికే లేచి వెళ్ళిపోతారు ఆడియన్స్. జరిగింది అంతకన్నా ఇంకా కథ ఇంకో దగ్గరికి వెళ్ళడానికి లేదు, బికాజ్ డబ్బా ఎక్కడుందో ఎవరికీ తెలియదు. అంటే ఒక కమెడియన్స్ చనిపోతే జనాలు అంతగా డైజెస్ట్ చేసుకోరు. వాళ్ళు కమెడియన్స్ అంటే విలన్స్ అయినా కూడా వాళ్ళు కమెడియన్స్ అనేట్టు కదా. అది అంతవరకు కరెక్ట్. ఐ థాట్ దట్ వాజ్ ది ఓన్లీ, బికాజ్ ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లమ్ వాళ్ళని చంపేస్తే ఎలా ఫీల్ అవుతారు అనేది కాకుండా ఇష్యూ వీళ్ళిద్దరిని ఆ స్కూప్ లోంచి బయటకు ఎలా తీయాలి, ఓకే రాసేటప్పుడు వీళ్ళిద్దరిని ఆ స్కూప్ నుంచి బయటకు ఎలా తీయాలి అనేది ఇంపార్టెంట్. ఎలా తీయాలి, ఇప్పుడు ఇంతమంది ఇప్పుడు ఇటు డాన్ గ్యాంగ్ వీళ్ళని చంపకపోయినా ఆర్ పట్టుకోకపోయినా రాయలసీమ బ్యాచ్ ఉంది, రాయలసీమ లేకపోతే ఈ ఎస్ఐ కానిస్టేబుల్ ఉన్నారు, వీళ్ళు లేకపోతే షాప్ ఓనర్ ఉన్నారు, అన్ని సైడ్స్ నుంచి వాళ్ళు బ్లాక్ అయిపోయారు. వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ దేర్ ఇస్ నో వే టు గో. అటు జాబ్ లేదు, వర్క్ లేదు, ఇటు ఎవరు పడితే వాళ్ళు కొడుతున్నారు, దే ఆర్ లాక్డ్ from all corners. The only way to relieve them out of that is by suddenly making things disappear, and then so వాళ్ళందరూ చనిపోయాక కూడా they just want to run away. They just want to run away to a peaceful place where they can start a new life probably, and then in the process they realize that they've got the money and it. So I thought it was a logical ending, but పీపుల్ మైట్ డిఫర్. ఇండియాలో ప్రతి ఒక్కడు మొహం మీద ఏదో అక్కడేదో 1000 రూపాయలు 1,00,000 రూపాయలు కట్టలు కనబడినట్టు చూస్తూ ఉంటారు. ఎవ్రీబడి స్టేర్స్ ఎట్ ఎవ్రీబడి ఫర్ నో రీజన్.